కేబుళ్లపై దాడి చేస్తోందెవరు? కేబుళ్లపై దాడితో యూరోప్ టెన్షన్ ఎందుకు? యూరోప్ ఇంటర్నెట్ ను చైనా కట్ చేసిందా? ఒకవైపు సిరియా అంతర్యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజానికి చాలా దేశాల్లో అంతర్యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు, మీడియా అస్సలు పట్టించుకోవటం లేదు. అయితే సిరియా అంతర్యుద్ధంపై మాత్రం ఎందుకు ఫోకస్ పడింది అంటే అక్కడ రష్యా ఎంట్రీ ఇవ్వటమే కారణం. ఇప్పుడు ఇదే రష్యా యూరోప్ దేశాలను వణికిస్తోంది. 2.5 ఏళ్ల తర్వాత యుక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చింది. దీంతో యూరప్ టెన్షన్ పడుతోంది. నాటో కూటమి దేశాలు హై అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో బాల్టిక్ సముద్రంలో నాటో కూటమి దేశాలు భారీ నేవీ విన్యాసాలను చేపట్టాయి. 30 యుద్ధ నౌకలు, యుద్ధ విమాన వాహక నౌకలు, సుమారు 4,000 మంది సైనికులు ఈ డ్రిల్స్ లో పాల్గొన్నాయి. అసలు నాటో దేశాల లక్ష్యం ఏంటి? ఎందుకు ఉన్నట్టుండి భారీ నేవీ విన్యాసాలను చేపట్టాయి? సముద్ర గర్భంలోని కేబుళ్ల రక్షణ కోసమే ఈ నేవీ విన్యాసాలు నాటో మిత్ర దేశాలు చేపట్టాయి. ఈ కేబుళ్లు పూర్తిగా సముద్ర గర్భం అడుగులో ఉంటాయి. ఇటీవల కాలంలో ఈ కేబుళ్లు దాడికి గురవుతున్నాయి. వాటి రక్షణ కోసమే నాటో దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ఈ క్రమంలోనే సముద్రాలపై భారీగా మిలిటరీని మోహరిస్తోంది. సముద్ర గర్భంలోని ఈ కేబుళ్లు అత్యంత కీలకమైనవి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ కేబుళ్లపైనే ఆధారపడి నడుస్తోంది. టెలికమ్యూనికేషన్ కు సముద్ర గర్భంలోని కేబుళ్లు జీవనాధారం. అంతేకాదు, ఈ కేబుళ్ల నుంచే గ్యాస్, విద్యుత్ కూడా సరఫరా అవుతోంది. ఇలాంటి కీలకమైన కేబుల్స్ ఇప్పుడు దాడులకు గురవుతున్నాయి. గత నెలలో బాల్టిక్ సముద్ర గర్భంలోని 2 కేబుళ్లు తెగిపోయాయి. ఇవి ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు. పలు దేశాలకు ఇంటర్నెట్ ను ఈ కేబుల్ ఇందులో ఒక కేబుల్ ఫిన్లాండ్ నుంచి జర్మనీకి, లిథువేనియా, స్వీడన్ దేశాలకు మరో కేబుల్ కు లింకులున్నాయి. అదృష్టవశాత్తు ఈ కేబుళ్లు తెగిపోవటంతో ఇంటర్నెట్ కు ఎలాంటి అంతరాయం కలగలేదు. కానీ కొంత సమయం వరకు యూరప్ వ్యాప్తంగా ఇంటర్నెట్ స్పీడ్ నెమ్మదించింది. ఈ సంఘటనే యూరప్ దేశాలను ఆందోళనకు గురిచేసింది. ఈ కేబుళ్లు తెగిపోవటం వెనుక దాడి వ్యూహం ఉన్నట్టు యూరప్ దేశాలు యూరోపియన్ యూనియన్ కు భౌగోళికంగా జర్మనీ గుండెకాయలా మారిందని జర్మనీ విదేశాంగ మంత్రి అన్నాలేనా బియర్బక్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే యూరప్ కు చెందిన కీలకమైన మౌలిక సదుపాయాలపై సైబర్ దాడులు, గూఢచర్యం చర్యలకు శత్రువులు పాల్పడుతున్నట్టు అన్నాలేనా ఆరోపించారు. విమానాలకు పార్సిల్ బాంబుల బెదిరింపులు, తాజాగా స్వీడన్, ఫిన్లాండ్ కేబుల్ తెగిపోవటం వంటి సంఘటనలు చోటు చేసుకున్నట్టు తెలిపారు. ఇవి యాదృచ్ఛికంగా జరిగినవి ఏమాత్రం కాదన్నారు. అయితే యూరోప్ ఇంటర్నెట్ ను తెంచేయాలని ఎవరు ప్రయత్నించారు? అయితే ఈ కుట్రల వెనుక చైనా ఉన్నట్టు యూరోపియన్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో యూరోపియన్లు ఓ షిప్ ను గుర్తించారు. దాని పేరు ఈ-3. ఇది వాణిజ్య నౌక. ఇది రష్యన్ తీరం నుంచి బయలుదేరింది. అక్కడి నుంచి బాల్టిక్ సముద్రంలోకి వచ్చింది. ఇది చాలా నెమ్మదిగా కదులుతోంది. అందుకే ఈ నౌకను యూరోప్ అనుమానిస్తోంది. ఈ షిప్ కు చెందిన లంగరును సముద్ర అడుగు భాగంలోకి దింపిందని, అందుకే అది నెమ్మదిగా వెళ్తున్నట్టు నివేదికలు వెలువడ్డాయి. అందుకే కేబుల్ డ్యామేజ్ అయినట్టు యూరోప్ చెబుతోంది. చైనా ఓడ చుట్టూ హైడ్రామా నెలకొంది. ఆ నౌకను యూరోపియన్ నేవల్ కోస్ట్ గార్డర్లు చుట్టుముట్టాయి. ఇంటర్నెట్ కేబుల్ విధ్వంసంపై డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, లిథువేనియా దర్యాప్తు జరుపుతున్నాయి. ఈ విషయమై కొన్ని రోజుల కిందటే బీజింగ్ కు స్వీడన్ సందేశాన్ని పంపింది. తమ అధికారులకు సహకరించాలంటూ చైనాకు విన్నవించినట్టు స్వీడన్ ప్రధాని క్రిస్టెర్సన్ చెప్పారు. కేబుళ్ల విషయంలో షిప్ ప్రమేయం ఉందా లేదా తెలుసుకోవాలని స్వీడన్ భావిస్తోంది. అందుకే తమకు సహకరించాలని చైనాను కోరినట్టు స్వీడన్ తెలిపింది. చైనా సహకరిస్తోందని స్వీడన్ భావిస్తోంది. స్వీడన్ విన్నపంపై చైనా ఏమాత్రం సవాల్ చేయలేదు. యూరోపియన్ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని సింపుల్ గా చెప్పింది. అయితే రష్యాపై కూడా యూరోప్ గతేడాది ఇలాంటి ఆరోపణలు చేసింది. ఇందులో కీలకమైన 4 దేశాలున్నాయి. రష్యా విధ్వంసక చర్యలకు పాల్పడుతోందని స్వీడన్, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్ దేశాలు ఆరోపించాయి. బాల్టిక్ సముద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు విమర్శించాయి. రష్యా విధ్వంసక కార్యకలాపాలకు గూఢచర్య నౌకలను పంపుతున్నట్టు చెప్పాయి. సో ఎవరికి వారు విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇంటర్నెట్ కేబుళ్ల విషయంలో యూరప్ భయాందోళనకు గురవుతోంది. సముద్ర గర్భంలో యుద్ధం వినాశకర ప్రభావాన్ని చూపనుంది. సముద్రంలో కేబుళ్లను కట్ చేస్తే ప్రపంచానికి యూరప్ దూరమవుతుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ మీదే నడుస్తోంది. సముద్ర గర్భంలో విధ్వంసం అనేది మొత్తం ఆర్థిక వ్యవస్థలను సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఇదే ప్రపంచాన్ని ఇప్పుడు భయపెడుతోంది. సాధారణంగా కేబుళ్లు తరచూ డ్యామేజ్కి గురవుతాయి. ప్రస్తుతం ఏటా 150 కేబుళ్లు డ్యామేజ్ అవుతూనే ఉంటాయి. అయితే అవన్నీ దాడికి గురవ్వలేదు, లేదని కూడా చెప్పటం కష్టమే. ఎందుకంటే ఇలాంటి కేబుళ్లను కట్ చేయటం చాలా ఈజీ. కేబుళ్లు ఉన్న చోట నౌకలను నిలుపుతారు. యాంకర్లతో వాటిని లాగుతారు. దీంతో అవి తెగిపోతాయి. సముద్రంలో కేబుళ్ల ధ్వంసం, గూఢచర్యం పరిణామాలనే హైబ్రిడ్ యుద్ధంగా పిలుస్తారు. వాస్తవానికి యూరోప్ లో మాత్రమే కేబుళ్లపై దాడులు జరిగాయని అనుకుంటే పొరపాటే.
ఆసియాలోనూ కేబుళ్ల ధ్వంసంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జపాన్, ఫిలిప్పీన్ దేశాలు కూడా కేబుళ్ల కోత, ఇంటర్నెట్ అంతరాయంపై ఆరోపణలు చేశాయి. ఇదేమీ ఆశ్చర్యాన్ని కలిగించదు. కేబుళ్లపై దాడులు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 500కు పైగా కేబుళ్లు సముద్ర గర్భంలో ఉన్నాయి. ఈ కేబుళ్లు వివిధ దేశాల మధ్య 10 లక్షల కిలోమీటర్ల పొడవుతో ఉన్నాయి. ఈ కేబుళ్లతోనే 99% కమ్యూనికేషన్లు కొనసాగుతున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈమెయిల్లు, వాట్సాప్ కాల్స్, ఇన్స్టాంట్ మెసేజ్లు ప్రతిదీ ఆ కేబుళ్ల మీదే ఆధారపడి ఉన్నాయి. గ్లోబల్ కనెక్టివిటీకి మొత్తం ఈ కేబుల్లే జీవనాధారం. ప్రాథమికంగా ఈ కేబుళ్లను కట్ చేయటం అంటే ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టేయడమే అవుతుంది. అందుకే యూరోప్ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. అందుకే సముద్రంలో పెద్ద ఎత్తున విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. కేబుళ్లను మళ్లీ కట్ చేయకుండా నిఘాను పెంచాయి. అయితే బాల్టిక్ సముద్రంలో కేబుళ్లను ఎవరు కట్ చేశారన్నది మాత్రం ఎవరికీ తెలియటం లేదు. ముందైతే రష్యాపైనే యూరోప్ దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఇప్పుడు కేబుళ్ల కోత కుట్రలో చైనా హస్తం ఉందని సందేహిస్తున్నాయి.